హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి అందరూ? ఏమండి, మనం దోశలోకి శనక్కాయ పప్పుల చట్నీ, టమాటా చట్నీ అవి చేస్తామండి. ఉల్లిపాయ కారం ఎలా అని నేను చూపిస్తాను ఇప్పుడు. చాలా చాలా బాగుంటుందండి. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు 3, టమాటాలు 2, ఎండుమిర్చి 10, జీలకర్ర, ఆయిల్, వెల్లుల్లి 10 రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, టమాటాలు 2, వాటర్ 2. అది ఎలా నేను చేసి చూపిస్తాను. ట్రై చేయండి. మీరు కానీ చేస్తూ ఉంటే ఎలా చేస్తారో కూడా చెప్పండి నాకు. అన్నీ ఇలా కట్ చేసి పెట్టానండి. అన్నీ ఇలా పచ్చివే వేసుకోవాలండి. మిక్సీకి వేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. ఎండుమిరపి పచ్చి వేసుకోవాలి, ఉల్లిపాయ పచ్చివే, టమాటా కూడా పచ్చివి, అన్నీ అట్లా అట్లా డైరెక్ట్గా మిక్సీకి వేసుకోవాలి. ఆ పచ్చడిని తిరగమూత వేస్తే అది టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఎలా అని చూపిస్తానండి ఇప్పుడు నేను మిక్సీకి వేసి. నేను మిక్సీకి వేసేసాను. ఇప్పుడు పోపు పెట్టుకుని మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలండి. నేను కరివేపాకు లేదండి, వేయట్లేదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, లో ఫ్లేమ్లోనే ఇలా ఉండాలి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలాగా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ కారం మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్లో పెట్టండి. మీరైతే చేస్తారండి, నేనైతే ఇలా చేస్తాను. ప్లీజ్ లైక్. ఇదిగోండి, దోశ ఉల్లి కారం రెడీ. ఎంతమందికి ఇష్టం? దోశ ఉల్లిపాయ కారం సూపర్గా ఉందండి టేస్ట్. మీలో ఎంతమందికి ఇష్టం? మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్. ఇదిగోండి, దోశ ఉల్లి కారం రెడీ. ఎంతమందికి ఇష్టం?